శ్రీ గురుభ్యో నమః. 46వ స్ఫూర్తి పదానికి స్వాగతం. వక్రతుండ మహాకాయం సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ब्रह्मराजर्षि रत्नाढ्या वंदे भारत मातरम्. అందరి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ధన్వంతరి భగవాన్ ఒకసారి నమస్కారం చేసుకున్నాం. బ్రహ్మామి ధన్వంతరి ఆదిదైవం సురాసురైర్వందిత పాదపద్మం లోకైర్జరారుభయమృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనా. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటగిరినాథాయ శ్రీనివాసాయ మంగళం. ఏడు కొండల వాడ కనరాను నీ నీడలు నిలిచేటి నిరుపేదను నీ రత్నహారాలు విరిసేనుగా ఆ మెరుపుల్లో లోకాలు విరిసేనుగా మనుమోహనాని గళమౌదునా వికసించే గులాబీ పూమాలలు పూమాలలు. ఏడు కొండల వాడ కనరాను నీ నీడల్లో నిలిచేటి నిరుపేదను నిండైన నీ మోమునందుండినా నీ నామౌవే మా రక్షనారాయణ. చంద్రావనానే నిందేగినా నీ అందాల నరుమోము అగుపించును. ఏడు కొండల వాడ కనరాను నీ నీడలో నిలిచేటి నిరుపేదను. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. తిరుపతి వాస గోవింద తిరుమల వాస గోవింద గోవింద హరి గోవింద
వందే భారత మాత. అందరికీ నమస్కారం. ముందుగా భక్తి గీతం కుమారి ఎల్ మిహికా ఫ్రమ్ బెంగళూరు. హలో అందరూ, నేను ఇవాళ అలై పాయుది అని ఒక తమిళ సాంగ్ పాడుతున్నాను. అలై పాయుది కన్నా என் மனம் அலை பாயுதே, அலை பாயுதே கண்ணா, என் மனம் அலை பாயுதே, வேணுகானமதில் அலை பாயுதே கண்ணா, என் மனம் அலை பாயுதே, உன்னானந்த மோகன வேணுகானமதில் அலை பாயுதே கண்ணா, என் மனம் அலை பாயுதே, உன்னானந்த மோகன வேணுகானமதில் அலை பாயுதே கண்ணா, கண்ணா. நிலை பெயராதும் சிலை போலவே நின்று, நிலை பெயராதும் சிலை போலவே நின்று, நிலை பெயராதும் சிலை போலவே நின்று, நேரமாவதறியாமலே மிக வினோதமான முரளிதரா, நேரமாவதறியாமலே மிக வினோதமான முரளிதர, என் மனம் அலை பாயுதே கண்ணா, கண்ணா. தெளிந்த நிலவு பட்ட பகல் போல் எரியுதே, தெளிந்த நிலவு பட்ட பகல் போல் எரியுதே, திக்கை நோக்கி என் புருவம் நெறியுதே, தெளிந்த நிலவு பட்ட பகல் போல் எரியுதே, திக்கை நோக்கி என் புருவம் நெறியுதே, கனிந்த உன் வேணுகானம் காற்றில் வருகதே, கனிந்த உன் வேணுகானம் காற்றில் வருகதே, கனிந்த உன் வேணுகானம் காற்றில் வருகதே, கங்கள் சொருகி வரும் விதமாய் வருகதே, கங்கள் சொருகி வரும் விதமாய் வருகதே, கடித்த மனத்தில் ஒருத்தி பதைத்து எனக்கு அளித்த மகிழ்ந்தவா, கடித்த மனத்தில் ஒருத்தி பதைத்து எனக்கு அளித்த மகிழ்ந்தவா, ஒரு தனித்த மனத்தில் அனைத்து எனக்கு உணர்ச்சி கொடுத்த முகிழ்ந்தவா, ஒரு தனித்த மனத்தில் அனைத்து எனக்கு உணர்ச்சி கொடுத்த முகிழ்ந்தவா, கனை கடலலையினில் கடிரவன் ஒலையின இனிரையும் கடலன கலித்தவா, கனை கடலலையினில் கடிரவன் ஒலையின இனிரையும் கடலன கலித்தவா, கதறி மனமுருகின அலைக்கவோ இதரமாடுரணி கலிக்கவோ, கதறி மனமுருகின அலைக்கவோ இதரமாடுரணி கலிக்கவோ, இது தகுமோ இது முறையோ இது தர்மம் தானோ, இது தகுமோ இது முறையோ இது தர்மம் தானோ, குடலோடிதும் பொலிது ஆடிகும் புடைகள் போலவே மனது வேதனை மிகவுது அலை பாயுதே கண்ணா, என் மனம் அலை பாயுதே, உன்னானந்த மோகன வேணுகான மதில் அலை பாயுதே கண்ணா, కన్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మిహిక, చాలా చక్కగా పాడావు. తదుపరి భాగవత్ పద్యం శ్రీ మల్లుపొట్ల
వెంకట కుమారస్వామి గారు ఫ్రమ్ విజయవాడ. ఘ్రాణమురవడి దిరుగు దుర్గంధములకు దనివి గొలపదు వైష్ణవ ధర్మమునకు నణిగియుండవు కర్మేంద్రియములు పురుషు గలచు సవతుల గృహమేధి గలచునట్లు. దుర్గంధములకు అలవాటు పడిన నాలికలు సుగంధ పరిమళములను కోరవు. విషయభోగములకు వైష్ణవ ధర్మములను కానీ సబతులు గృహస్థుని వేధించినట్లు ఇంద్రియములు మానవునికి అలజడి కలుగ చేయును. ధన్యవాదాలు. ధన్యవాదం సార్. తదుపరి స్ఫూర్తి వచనం కుమారి పులసాని శ్రీజారెడ్డి ఫ్రమ్ బోడుప్పల్, హైదరాబాద్. అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద గారు ఇలా అన్నారు, రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. ఓ మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది. లక్షలాది మందిలో కదలిక ఒక సమాజాన్ని కదిలిస్తుంది. అభ్యాసంతో యోగం సిద్ధిస్తుంది. సిద్ధంతో జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం నుండి ప్రేమ మరియు ప్రేమ వలన పరమానందం లభిస్తాయి. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి. దాన్నే ధ్యానించండి. దాన్నే కలగనండి. దాన్ని శ్వాసించండి. ఇదే మీ విజయానికి మార్గం. ధన్యవాదములు. ధన్యవాదములు శ్రీజ. తదుపరి సుభాషితం మాస్టర్ ఎం శ్రీయాన్ సీతారాం, సరూర్ నగర్, హైదరాబాద్. నమస్కారం అందరికి. నా పేరు శ్రీయాన్స్. నేను 8వ తరగతి చదువుతున్నాను. సుమతి శతకం యొక్క ఒక పద్యం చెప్పబోతున్నాను. దంగి గోవు పాలు గరిటైనను చాలు, కడవడైననేమి కరము పాలు, భక్తి గడువు కూడు పట్టడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. మంచి ఆవు పాలు గంట నిండా చాలు, కానీ కుండ నిండా ఉన్న గాడిద పాలు అలాగే పంచపక్ష పరిమాణాలు ఉన్న ప్రేమతో అన్నం పెడితే ఒంటికి ఎక్కుతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీయాన్. తదుపరి గీతా శ్లోకం శ్రీ రాసుల శేఖర్ గారు ఫ్రమ్ అబుదాబి. అందరికీ నమస్కారం. ఈరోజు గీతా శ్లోకం జ్ఞానయోగం 4వ అధ్యాయం నుంచి 6వ శ్లోకం చదివి వినిపిస్తాను. అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క అపూర్వమైన అవతారం గురించి తెలిపాడు. ఆధ్యాత్మిక జగత్తుకు అధిపతి అయినను కొన్ని ప్రత్యేక సందర్భాలలో వివిధ అవతారాలలో ఈ భౌతిక జగత్తునందు అవతరించాడు. ఈ శ్లోకంలో అజో అపి అంటే జన్మరహితుడు అనగా పుట్టుక లేనివాడు అని అర్థం. అవ్యయాత్మ, అవ్యయాత్మ అంటే నాశనము లేని శరీరం కలవాడు. భూతానాం ఈశ్వరో, భూతానాం ఈశ్వరో అనగా సమస్త జీవులకు అధిపతి. పుట్టుక లేనివాడు, నాశనము లేని శరీరం కలవాడు మరియు సమస్త భూతములకు అధిపతి అయినను కొన్నిసార్లు ఈ భూలోకంలో అవతరించడం జరిగింది. ముఖ్యంగా దేవకీ వసుదేవులకు కుమారునిగా, కౌసల్య దశరథునికి పుత్రునిగా లోక కళ్యాణార్థం జన్మించడం జరిగింది. అయితే సామాన్య జీవులు
వారి వారి పూర్వజన్మల కర్మల ఆధారంగా తప్పనిసరిగా ఏదో ఒక జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రము ప్రకృతిని ఆధీనంలో ఉంచుకొని తన యొక్క మాయాశక్తి వల్ల అవతారం దాల్స్తున్న విషయం ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. ధన్యవాదాలు. భజన సాంగ్ కళ్యాణి గారు. నమస్కారం అండి. వినిపిస్తుందండి? ఆ, నమస్కారం అండి. అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో. ఆపద మొక్కుల స్వామి ఆదుకోవేమి, ఆకాశమంటే ఆగిరి దిగిరావేమి, ఆపద మొక్కుల స్వామి. కొండపైన ఉన్నావని కోరిన వారికి నీవే అండగా ఉన్నారని అన్నారయా. కొండపైన ఉన్నావని కోరిన వారికి నీవే అండగా ఉన్నారని అన్నారయా. అండపిండ బ్రహ్మాండ నాయకుడవు నీవని, అండపిండ బ్రహ్మాండ నాయకుడవు నీవని, నిండు మనముతో మేము ఎలుగెత్తి చాటేము. ఆపద మొక్కుల స్వామి ఆదుకోవేమి, ఆకాశమంటే ఆగిరి దిగిరావేమి, ఆపద మొక్కుల స్వామి. గోవింద 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 అంటూ ఏ వేళ నిన్నే ఎంతగా భజించిన, గోవింద 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 అంటూ ఏ వేళ నిన్నే ఎంతగా భజించిన, కావరాగదేలా కరుణాలవాల, కావరాగదేలా కరుణాలవాల. ఈ అనాథులను బ్రోచి నిజ దైవమౌతావా. ఆపద మొక్కుల స్వామి ఆదుకోవేమి, ఆకాశమంటే ఆగిరి దిగిరావేమి, ఆపద మొక్కుల స్వామి. గోవింద 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 అంటూ నీ నామమే మాకు శరణంటిమయ్యా. గోవింద 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 అంటూ నీ నామమే మాకు శరణంటిమయ్యా. ఆపద మొక్కుల స్వామి ఆదుకోవేమి, ఆకాశమంటే ఆగిరి దిగిరావేమి, ఆపద మొక్కుల స్వామి. ఆ స్వామి ఆ గిరి దిగి వచ్చి మనందరినీ కాపాడాలని, ఈ కరోనాను వెళ్ళగొట్టాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు కళ్యాణి గారు, చాలా చక్కగా పాడారు. తదుపరి ఆదర్శ జీవితాలు శ్రీ సిద్ధాంత అరవిందం కుమార్ ఆచార్య గారు. శ్రీ గురుభ్యో నమః. మనం జీవితంలో పట ఎంతో మందిని గమనిస్తూ ఉంటాం. కొందరు జీవితాలు చూస్తుంటే అనిపిస్తుంటుంది మనం కూడా ఆ విధంగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి.
అదే ఆదర్శం. కృతయుగం నాటి విషయం తీసుకుంటే సత్యవ్రతానికి ఆదర్శం హరిశ్చంద్రుడే. అదేవిధంగా త్రేతాయుగంలో తీసుకుంటే శ్రీరామచంద్రుడు అన్ని రకాల ధర్మాలకు, రామో విగ్రహవాన్ ధర్మ, అన్ని ధర్మాలకు మారుపేరు కాబట్టి ఒక ఆదర్శమూర్తి అంటే మనకు శ్రీరామచంద్రుడు. ఇక ద్వాపరయుగంలో అయితే కృష్ణం వందే జగద్గురు, మహానుభావుడు మనకు తరతరాలకు కొన్ని యుగ యుగాలకు సరిపడినటువంటి ఒక గొప్ప సంపద అందించాడు మనకు, అదే భగవద్గీత. భగవద్గీతను ఎవరు ఏ విధంగా అర్థం చేసుకున్నా ఆ విధంగా అర్థమవుతుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా దాని నుంచి విషయాలు తీసుకున్నా ఇంకా దాంట్లో విషయాలు ఉంటాయి. అది ఆ యొక్క గ్రంథం యొక్క విశేషం. అది భగవంతుని నోటి ద్వారా వచ్చినటువంటి గీత కాబట్టి, మాట కాబట్టి అది నా విశేషం ఆ విధంగా ఉంది. కొందరు అర్థం చేసుకుంటారు ఏంటంటే, మనం ఏ పని చేసినా సరే మనము భగవంతుని వైపు చూస్తూ చేయాలి కదా అని చెప్పేసి. మనం ఉదయము టీ తాగినా, భోజనం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా సరే ఆ భగవంతునికి వైపు చూపించుకుంటూ అర్పణ చేసుకుంటూ దాన్ని స్వీకరిస్తే అప్పుడు అది ఏమవుతుందంటే అది టీ కాదు, టిఫిన్ కాదు, భోజనం, అది ఒక ప్రసాదంగా మారిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్కరి విషయాల నుంచి మనం ఆదర్శం అంటే ఈ విధంగా ఉంటుంది కదా అని చెప్పేసి మనకు అనిపిస్తుంటుంది. అయితే మన యొక్క మనస్సు ఏముంటుందంటే అదంతా పురాణాలు కదండి, అప్పుడు సాధ్యమైంది ఆదర్శం అంటే, ఇప్పుడు ఎక్కడ సాధ్యం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటన ఒకటి గుర్తు చేస్తాను మీకు. నాగపూర్లో ఒక మహానుభావుడు, ఆయన యొక్క వయస్సు 83 సంవత్సరాలు, మహారాష్ట్ర నాగపూర్లో ఒకటి. ఆయనకు కరోనా ఎఫెక్ట్ అయింది. ఇంట్లో ట్రీట్మెంట్ కూడా సాధ్యపడలేదు, బాగా శ్వాస ఇబ్బంది అవుతుంది. మనవరాలు డాక్టర్, ఆమె ఈయనను తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్లి ఆమెకు ఉన్నటువంటి పరిచయం అనుకోండి, ఏదో విధంగా మొత్తం మీద ఒక బెడ్ అక్కడ సంపాదించగలిగిందా. ఆ ఎంక్వైరీలో నిలబడి వాళ్ళు మిగతా విషయాలని పూర్తి చేస్తున్న సమయంలో, అదే సమయానికి ఒక 45 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి బాధపడుతూ వస్తున్నాడు. వెనకాల భార్య ఏడ్చుకుంటూ వస్తుంది, చిన్న వయస్సు, జంట. అది వస్తుంటే వాళ్ళు ఎంతో బ్రతిమలాడుతున్నారు, ఈయనకు ఊపిరాడడం లేదండి, దయచేసి మాకు ఒక బెడ్ ఇవ్వండి అని చెప్పేసి. అంటే వాళ్ళు లేదండి, ఇక్కడ అవకాశమే లేదు, పూర్తిగా అయిపోయింది, ఇక్కడ మొత్తం ఫుల్ అయిపోయినాయి అని చెప్పేసి. ఆమె ఎంతో ఏడుస్తుంటే ఈ 83 సంవత్సరాలు బాధపడుతున్నటువంటి ఈ పెద్ద మనిషి కూడా ఏం చేశాడంటే, ఎంబడే అమ్మా మీరేం బాధపడకండి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి, నాకు ఇవ్వాల్సినటువంటి బెర్త్ వాళ్ళకి ఇవ్వండి, ఆ బెడ్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసాడు. మనవరాలు అంటుంది, తాతయ్య గారు మీ ఆరోగ్యం పర్వాలేదమ్మా, నేను అన్ని జీవితంలో అన్ని చూశానమ్మా నేను, కానీ వాళ్ళు ఇంకా చాలా చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయమ్మా, వాళ్ళకి చాలా బాధ్యతలు ఉన్నాయమ్మా అని చెప్పేసి ఆయన మౌనంగా అదే బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన 2 రోజులకే ఆయన స్వర్గస్థుడైపోయాడు. వాళ్ళు అక్కడ ఎవరైతే చేర్చబడ్డారో వాళ్ళు సేఫ్టీగా అనుకున్న ప్రకారంగా బయటపడ్డారు. ఆ జీవితం అనేది ముందు కొనసాగుతుంది. ఇది జీవితం. కాబట్టి ఈ విధంగా ఆదర్శము మనకు చూసారా, ఫోటో కూడా అనుకోకుండా కనబడింది, ఈ మహానుభావుడు ఆయన నాగపూర్ లోపల. కాబట్టి ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మొన్ననే మహబూబ్ నగర్ పాలమూరు లోపల జరిగిన సంఘటన ఏంటంటే, కరోనా వచ్చిందని చెప్పేసి అందరూ ఇంటి వాళ్ళు కూడా అందుబాటులో లేరు, నెక్స్ట్ తర్వాత కార్యక్రమం చేయడానికి చనిపోతే, అప్పుడు ఒక స్వయం సేవకత్వం ఉన్నటువంటి సంఘ ప్రచారక్ గారు ఆయన స్వయంగా నిలబడి స్వయం సేవకులందరూ కలిసి, నిజానికి స్వయం సేవక అంటే ఇది నిరంతరం నిస్వార్థంగా సామాజిక చింతన కలవాడే స్వయం సేవక అన్నమాట. అలాంటి స్వయం సేవకత్వానికి అర్థమిచ్చేటట్లు ఆయన ప్రచారక, ఆయనకు ఎలాంటి బంధాలు లేవు, ఒక సన్యాసి లాంటి జీవితం ఆయనది. ఆయన స్వయంగా నిలబడి ఆయన కార్యక్రమం నిర్వహించాడంటే సమాజంలో ఇంకా ఉన్నది మంచి అనేది ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శనీయులే. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశం ఉన్నా సరే ఇటువంటి ఆదర్శవంతమైన జీవితాల నుంచి విషయాలు గ్రహించి మన జీవితాలకు అనుసంధానం చేసుకుందాం. ఆ విధంగా మనం కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. భారత్ మాతాకి జై. ధన్యవాదములు సార్. తదుపరి చిన్న కథ శ్రీమతి సరిత గారు ఫ్రమ్ హయత్ నగర్, హైదరాబాద్. ఓవర్ టు యు మ్యామ్. అందరికీ నమస్కారం. చీకటి అవుతుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల
బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగి పడడం వల్ల వీరి మార్గానికి అడ్డు కాలేదు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ ఊపిరి బిగబట్టుకొని కూర్చున్నారు. ఈ బస్సు 2 కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్ళీ బస్సును ఆపివేశాడు. ఇలా 2-3 సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30 అడుగుల దగ్గరలో కొట్టింది. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి. అందులోంచి ఒక పెద్ద మనిషి ఇలా చెప్పాడు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు కిందికి దిగి అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకొని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోవాలి. మరణం రాసి పెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్ళు క్షేమంగా వెళ్ళవచ్చు. ఒకరి కోసం అందరూ చేస్తారు, లేదా అందరి కోసం ఒక్కరు చేస్తారో ఆలోచించుకొని అన్నాడు. చివరకు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని రావడానికి సిద్ధపడ్డారు. మొదట ఆ పెద్ద మనిషే మనసులో చాలా భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకొని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికులు మిగిలిపోయాడు. ఇక మరణించేది అతడే అని అందరూ పూర్తిగా అనుకున్నారు. చాలా మంది అతని వైపు అసహ్యంతో, కోపంతో చూడసాగారు. కొందరు జాలి పడుతూ చూడసాగారు. అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టు ముట్టుకోవడానికి నిరాకరించాడు. కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరం మరణించాలా, వీల్లేదు, బస్సు నుంచి బలవంతంగా కిందికి నెట్టారు. చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది. కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు, బస్సుపై. అవును, బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు. ఇతని పుణ్యఫలం దీర్ఘాయుష్షు వారందరినీ కాపాడింది. ఈ కథలో లాగానే మన జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షింపబడిన సందర్భాల్లో కానీ ఆ పుణ్యఫలం అంతా మనదే అనుకుంటాం. కానీ మన తల్లిదండ్రులు కావచ్చు, మన గురువులది కావచ్చు, పిల్లలది కావచ్చు, తోబుట్టువులది కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, మన కింద పనిచేసే వారిది కావచ్చు, మన శ్రేయస్సును కోరే స్నేహితులు, బంధువులది కావచ్చు. మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు, ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం. వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి. మన పెద్దవాళ్ళు చెప్పినట్లు బాగుండడం అంటే బాగా ఉండడం కాదు, అందరితో కలిసి ఆనందంగా ఉండడం. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సరిత గారు. తదుపరి టుడేస్ గెస్ట్ స్పీకర్ శ్రీ అన్నా మణిరత్నం గారు ఫ్రమ్ మచిలీపట్నం, ఏపీ, చార్టెడ్ అకౌంటెంట్, పర్యావరణవేత్త. ఈరోజు వక్త పరిచయం. అన్నా మణిరత్నం గారు మచిలీపట్నం, కృష్ణా జిల్లాలో స్థిరపడి ఉన్నారు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్. స్వంతంగా మచిలీపట్నంలో ఆఫీస్ నెలకొల్పి ఆడిటర్ సేవలు అందిస్తున్నారు. పర్యావరణం అంటే మిక్కిలి ప్రేమ, వృక్షాలు అంటే ప్రాణం. ఔషధ వృక్షాల మీద జ్ఞానాన్ని సంపాదిస్తూ ఇంటి మిద్దె తోటలో పలు రకాల ఆకుకూరగాయలు, పూల మొక్కలు, ఎక్కువగా ఔషధ మొక్కలు పెంచుతూ ఉంటారు. ప్రతి బుధవారం నాడు ఫేస్బుక్ లో బందరు అన్నవారి మిద్దె తోట అని కథనం రాస్తుంటారు. అందులో మిద్దె తోట, పర్యావరణ, వృక్షాలు, ప్లాస్టిక్ మీద అవగాహన, ఆలోచన చేసే విధంగా రచన చేస్తూ ఉంటారు. టీవీ రైతు నేస్తం అనే సంస్థ వారికి ఇంటర్వ్యూ తీసుకున్నారు. వృత్తి, ప్రవృత్తి, పర్యావరణ పరిరక్షణ రెండు కళ్ళుగా భావిస్తారు. ఓవర్ టు యూ సార్.
నమస్తే అండి. మొబైల్ ఆడియో మాత్రమే పనిచేస్తుంది. మొబైల్ ఆడియో అన్మ్యూట్ చేసుకోండి. నా మాట మీకు వినిపిస్తుందండి? క్లియర్ ఉందండి. మీరు కంప్యూటర్ ఆడియో డిస్కనెక్ట్ చేయండి. కంప్యూటర్ మ్యూట్ చేయండి. కంప్యూటర్ నుంచి మీకు సౌండ్ వస్తుంది, అది మ్యూట్ చేయండి. మైక్ లో తిరిగి మనం ఈ రోజున డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే పిపిపి కాన్సెప్ట్. మీ కంప్యూటర్ లో స్పీకర్ ను మ్యూట్ చేయండి. పర్యావరణం మీద అయితే ఇక్కడ 3 P's: పేడ్, పానీ, ప్లాస్టిక్. సో ఈ 3 మన జీవితంలో చాలా ముఖ్యమైనవి. చెట్లు అనేవి ప్రపంచంతో పోలిస్తే, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో 28 చెట్లు మాత్రమే ఉన్నాయి సరాసరి ఒక మనిషికి. అదే మన కెనడా గాని, బ్రెజిల్ గాని, అమెరికా గాని తీసుకుంటే సుమారు 500 చెట్లు పైనే ఉంది. మన భారతదేశంలో మాత్రం ఒక సగటు మనిషికి 28 చెట్లు ఉన్నాయి. మరి ఈ రోజున మనకి జనాభా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. కనుక ఈ చెట్లుని మనం ఎలా మన భారతదేశంలో వృద్ధి చేసుకోవాలో నేను మీకు చిన్న టిప్స్ చెప్తాను. అందరినీ ఈ చెట్లు పెంచడంలో ఎలా ఇన్వాల్వ్ చేయాలి, దీనికోసం మనం పెద్ద పెద్ద సభలు చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. మనకు తెలిసిన వాళ్ళతో వాళ్ళకి ఏం చెప్పాలంటే, మీ బర్త్డే, మీ పుట్టినరోజు నాడు ఒక చెట్టు నాటండి. మనకి కొన్ని గ్రంథాల ప్రకారం రాశి, నక్షత్రము, రాశ్యాధిపతి అనే 3 లెక్కల ప్రకారం ఒక్కొక్క రాశి వాళ్ళకి, నక్షత్రం వాళ్ళకి ఆ నక్షత్రం, ఆ రాశి యొక్క అధిపతిని బట్టి కొన్ని చెట్లు మన పురాణాల్లో సూచించారు. ఆ విధంగా అయినా సరే మీరు ఈ రోజున ఇలా చెట్టు పెట్టాలి అని చెప్పానంటే వాళ్ళు సంతోషంగా ఆ చెట్టును నాటుతారు. ఆ విధంగా వాళ్ళని పుట్టినరోజు నాడు ఎట్లయితే బర్త్డే ఫంక్షన్ చేసుకుంటారో చెట్టును కూడా నాటే విధంగా మనం ప్రోత్సహిస్తే, మనం ఏదైనా కార్యక్రమం లాగా వాళ్ళకి చెప్తే గనక ఖచ్చితంగా వాళ్ళు ఆలోచన చేసి చెట్లు నాటే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఇంకెప్పుడు చేయొచ్చు, మ్యారేజ్ సెరమనీ, పెళ్లి జరిగే సమయంలో కానీ, లేకపోతే వివాహ వార్షికోత్సవ దినోత్సవం నాడు కానీ, ఇలాంటి సమయంలో కూడా వాళ్ళ యొక్క భార్యాభర్తలు ఆనందంతో పాటు ప్రపంచానికి ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు ఒక చెట్టు నాటే విధంగా వాళ్ళని మనం క్రియేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇలా బర్త్డే వస్తుంది, పెళ్లి రోజు వస్తుంది. దానిలా చేస్తే ఒక 120 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఒక చెట్టు నాటిన సంవత్సరానికి ఒక్కొక్కళ్ళు 120 కోట్ల చెట్లు అవుతాయి. అంటే ఎంత గొప్ప విషయం ఇది. అది పెళ్లి రోజునైతే 2 నాటుతారు. అయితే సుమారుగా ఒక 50 కోట్ల మంది అనుకుంటే, 50 కోట్ల కుటుంబాలు అనుకుంటే, మనం ఇంకా చూసుకుంటే గనక ఒక 10 కోట్ల చెట్లు పెరుగుతాయి. ఇలా చేసుకుంటూ పోతే గనక ప్రతి అంశాన్ని మనం తీసుకుని దాన్ని చెట్టుతో అనుబంధం చేస్తే గనక చెట్లు సంఖ్య మన భారతదేశంలో పెరుగుతుంది. ఇప్పుడు దీంతో పాటు నేను ఏదైతే రాశి, నక్షత్రం ప్రకారం చెప్పానో అవన్నీ ఔషధ వృక్షాలు, దేవతా వృక్షాలు. కనుక పర్యావరణానికి కూడా అవి తోడ్పడే తప్ప నాశనం చేసేవి కాదు. ఇంకా మనకి ఎప్పుడన్నా కొత్త జాబ్ వచ్చినప్పుడు కానీ, ప్రమోషన్ వచ్చినప్పుడు కానీ, అలా చేసినప్పుడైనా సరే మనం చెట్లను నాటొచ్చు ఆ సంతోషంలో. ఎప్పుడన్నా వెహికల్ కొత్తది పర్చేస్ చేసాం, లేదు ఒక ఇంట్లో గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ చేసే వస్తువులు కొన్నాం, అలా ఎలాంటివి ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఇవన్నీ కొన్నప్పుడు కూడా దాని వల్ల సిఎఫ్సిస్ అనేవి రిలీజ్ అవుతాయి ఎన్విరాన్మెంట్ లోకి. అప్పుడు కూడా మనం ఒక చెట్టు నాటితే అప్పుడు ఖచ్చితంగా దీనికి మనం సెట్ ఆఫ్ చేసినట్టుగా ఉంటుంది. సో చెట్టు అనేది నాటడం అనేది మన యొక్క కర్తవ్యంగా మనం పెట్టుకోవాలి మన జీవితంలో. తర్వాత ఎక్కడెక్కడ నాటాలి, అయితే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ నాటకూడదండి మళ్ళీ. ఎందుకంటే కరెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే కనుక మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా మనం పెట్టిన చెట్టును నరికేస్తూ ఉంటారు. మనకేమో ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి చూసుకుంటే ఆ చెట్టు కనిపించదు. కనుక ఎక్కడైతే చెట్టు సురక్షితంగా ఉంటుంది అనుకుంటామో అలాంటి స్థానంలోనే చెట్లు నాటాలి. అది ఎక్కడంటే టెంపుల్స్ కానీ, లేకపోతే ఎనీ రిలీజియస్ ప్లేసెస్, అది మసీద్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, ఆశ్రమాలు అవ్వచ్చు, అక్కడైనా చెట్లు నాటచ్చు. తర్వాత గోశాలలు, గోశాలలతో పాటు స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్,
పార్క్స్, వర్క్స్ ప్లేసెస్, మనం ఎక్కడైతే ఆఫీస్ వర్క్ చేస్తున్నాం అక్కడ. తర్వాత బిసైడ్స్ ద అగ్రికల్చర్ ల్యాండ్, అంటే మనకి పంట కాలంలో పక్కన కూడా మన చెట్లు నాటొచ్చు. ఇవన్నీ ఎందుకు నేను ప్లేసులు మీకు చెప్పానంటే, ఇలాంటి స్థలాల్లో అయితే ఆ చెట్టుని ఒక వృక్షం అయ్యేంత వరకు, దానంతటి అది పెరిగేంత వరకు సంరక్షించడానికి ఒక మనిషి అంటూ ఉంటాడు. రోజు నీళ్లు పోయడం, తర్వాత చెట్టు ఏమన్నా వర్షానికి కుంగిపోతే గనక చెట్టును మళ్ళీ తీసి పెట్టడం, ఇలాంటి ప్లేసెస్ లో మనం పెడితే ఎక్కువ జన సందోహం కూడా ఇక్కడే ఉంటుంది. కనుక చెట్టు అనేది పెరిగినప్పుడు దాని నుంచి వచ్చే ప్రాణవాయువు అనేది అందరికి ఉపయోగపడుతుంది. ఈ రోజున కరోనా వచ్చిన తర్వాత మనకి బాగా విలువ తెలుస్తుంది, ఆక్సిజన్ అనేది ఎంత గొప్పది అని చెప్పని. కనుక మన యొక్క చెట్టుని ఖచ్చితంగా రక్షించుకోవాల్సిన అవసరం మన చేతుల్లో ఉంది. తర్వాత అతి ముఖ్యమైనది అదేంటంటే జలం. మనకి పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, ఎవరైతే ఎక్కువ నీటిని వృధా చేస్తారో వాళ్ళ ఇంట్లో సంపద ఉండదు, నిలవదు అని చెప్పని. అలాంటప్పుడు మనకి ఎందుకని అంత విలువగా చెప్పారు? కారణం ఏంటంటే, ఒకప్పుడు నీటిని అంత కష్టంగా మనకి దొరికేది. ఈ రోజున మనకి ఏమవుతుంది, ఒక మోటార్ వేస్తుంటే ఎన్ని నీళ్ళైనా, ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్న ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్ అయినా సరే నీరు అనేది దొరుకుతుంది. ఆ వర్షాకాలం వచ్చి వర్షాకాలంలో వలన వచ్చే నీళ్లు కూడా మనకి వృధాగా పోతున్నాయి తప్ప మన భూమిలోకి వెళ్తలేదు. కనుక ఖచ్చితంగా మనకి భవిష్యత్తులో నీటి యుద్ధాలు అనేవి వస్తాయి అని చెప్పని ఖచ్చితంగా మనం నమ్మవచ్చు. ఈ రోజున మనం చూస్తున్నాం, గోదావరి, కృష్ణా నదీ జలాల గురించి మనం ఎట్లా ఇతర రాష్ట్రాలతో పంచుకుంటానికి ఇబ్బంది పడుతున్నాం, ఎన్ని తలకాయ నొప్పులు వస్తున్నాయి. కారణం ఏంటి? మనకి నీరు అనేది వృధాగా పోతుంది కాబట్టి మనం వేరే వాళ్ళతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే మన రాష్ట్రంలో మనం పడిన నీరుని మనం వరకు కాపాడుకుంటే చాలా వరకు బాగుంటుంది. అయితే ఇప్పుడు కొన్ని పద్ధతుల ద్వారా మన నీటిని వినియోగాన్ని మన రోజులో తగ్గించుకోవచ్చు. అది ఎలా అంటే, మనం స్నానం చేసేటప్పుడు కానీ, బ్రష్ చేసేటప్పుడు కానీ ట్యాప్ ని తిప్పేసి ఎప్పుడు వాడకూడదు. బ్రష్ చేసేటప్పుడు ఒక మగ్గులో నీరు తీసుకుని ఆ మగ్గు ద్వారా మాత్రమే ఆ నీటిని వినియోగం చేస్తే కనుక అతి తక్కువ ఖర్చుతో నీరు మనకి సరిపోతుంది. అదే స్నానం చేసేటప్పుడు మనం ఒక బకెట్ తీసుకుని ఆ బకెట్ లో పట్టుకుని ఆ బకెట్ నీరుని మాత్రమే వాడేటట్టుగా మనం చేస్తే మన నీటి వినియోగం అనేది సరిపోతుంది. ఒక బకెట్ కూడా తక్కువ ఉండదండో, 15 లీటర్లు ఉంటుంది. 15 నుంచి 20 లీటర్లు మనం ఒక స్నానానికి మనం వాడుతూ ఉంటాం. ఇప్పుడు దాంతో వాడితో పాటు మనం ఏం చేస్తామంటే, మనకి ఇప్పుడు ఇదివరకు అయితే కనుక నూతిలో నీరు తోడుకుని అప్పుడు మనం వాడుకునేవాళ్ళం. కానీ ఈ రోజున పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీళ్లు పడతాము. అక్కడ తర్వాత ఎక్కడ పడితే అక్కడ ట్యాప్ కనెక్షన్ ఉండడం వల్ల మన ఇష్టానుసారంగా వాడుతూ ఉంటాం. అయితే అక్కడ ట్యాప్ లో నుంచి వచ్చే నీరును కూడా మనం తగ్గించవచ్చు. ఎలా తగ్గించవచ్చు? ఏరియేటర్స్ అనేవి ఉంటాయి. ఆ ఏరియేటర్స్ అనేవి గనక ఆ యొక్క అవుట్లెట్స్ గనక పెట్టిస్తే తక్కువ ధార వచ్చేటట్టుగా మనకి ఆపుతుంది నీటిని. తర్వాత మళ్ళీ మనకి ఆర్ఓ వాటర్ కానీ, ఏసీ వాటర్ కానీ ఇవన్నీ మనకి బయటకు వస్తూ ఉంటాయి అవుట్లెట్ నుంచి. దీన్ని ఏం చేయాలి? చక్కగా మనం క్లీనింగ్ చేసుకుంటానికి ఉపయోగించుకోవాలి. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఎసిడిటీ ఉంటుందండి ఆ వాటర్ లో, మరి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏమీ ఇబ్బంది అవుతుంది. కొంతమంది మా గార్డెనర్స్ అయితే అవి మొక్కలకు కూడా వాడుతున్నారు. తర్వాత మన ఇంటిలో కుదిరినంత వరకు వాన నీటి సంరక్షణ అనేది చేసుకోవాలి. తర్వాత ఇంటి పైకప్పు మీద కొన్ని విధానాలు క్రియేట్ చేసుకుని సిస్టమ్ ని, ఆ వాన నీటిని గనక మనం వినియోగాన్ని చేసుకుని ఇంకుడు గుంత ద్వారా గనక ఆ నీటిని గనక భూమిలోకి పొమ్మించగలిగితే భూగర్భ జలాలు అనేవి చాలా పెరుగుతాయి. ఎందుకంటే మన యొక్క నీటి వినియోగం అనేది ఇదివరకు ఒక పెంకుటిల్లు ఉండేది, లేకపోతే గుడిసి ఉండేది. అప్పుడు నీటి వినియోగం తక్కువే. కానీ ఈ రోజున అదే ప్లేస్ లో అపార్ట్మెంట్ వచ్చింది. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఒక మనిషి కనుక ఒకసారి ఫ్లష్ కొడితే మొత్తం ట్యాంక్ అంతా ఖాళీ అయిపోతుంది. మరి ఎంత నీటిని మనం భూమిలో నుంచి లాగేస్తున్నాం. మరి నీటి వినియోగం పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా భూమిలో ఉన్న నీటి నిల్వలు తగ్గిపోయినాయి. అప్పుడు మనం రైన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా ఆ నీటిని కనుక భూమిలోకి పంపిస్తే మళ్ళీ మన భవిష్యత్తు తరాలకి మనం నీరుని దాచిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఇదివరకు పాత రోజుల్లో ఒక 20-30 సంవత్సరాల క్రితం నీటిని కొనుక్కుంటాం అంటే అదొక ఏదో చెడ్డ పని కింద, లేకపోతే అదేదో కొత్త విధానం అని చెప్పని కంగారు పడ్డేవాడు. కానీ ఈ రోజున అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దీంతో పాటు ఇదిగోండి మీకు పిక్చర్ చూపిస్తున్నాను. ఏరియేటర్ అంటే ఇట్లా ఉంటుంది. దీన్ని మనం దానికి ఫిక్స్ చేసుకోవాలి. అట్లనే బకెట్ ఆఫ్ వాటర్ అన్నాను కదా, మాక్సిమం ప్లాస్టిక్ బకెట్ బదులు ఇలాంటి ఎత్తడి బకెట్లు వాడితే గనక మనకి చక్కగా వినియోగం అనేది బాగుంటుంది. ఎందుకంటే ప్లాస్టిక్ పార్టికల్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళవు. మళ్ళీ వర్షాకాలం వచ్చిందాడు మనం వేడి నీళ్ళు పోసుకుంటాం కాబట్టి ఆ ప్లాస్టిక్ అయితే గనక అది యొక్క ప్లాస్టిక్ మైక్రో పార్టికల్స్ మన బాడీలోకి వెళ్ళిపోతాయి. అది ఇత్తడి కానీ రాగి కానీ అయితే వెళ్ళదు. కనుక మనకి ఇది శ్రేయస్కరం. తర్వాత మీకు రైన్ వాటర్ హార్వెస్టింగ్ అని చెప్పాను కదా, ఇంటి పైకప్పు నుంచి వస్తే నీరుని ఇలా వివిధ రకాలుగా మనం గార్డెన్ కి వాడుకోవచ్చు. తర్వాత మన ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు. ఆ తర్వాత మన యొక్క ఇంకుడు గుంతలోకి పంపిస్తే అక్కడ ఉన్న వాటికి అవుతుంది.
ఆ తర్వాత ఎక్కడైతే నీటి వినియోగం అనేది ఎక్కువ అయ్యి నీటి భూగర్భ జలాలు తక్కువైపోయినాయో ఆ ప్లేస్ కి ఇది షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. సో మనకి ఎక్కడ నీరు అనేది ఉబికి రావడం అనేది ఉండదు. చాలా మంది ఏమంటారంటే ఇంకుడు గుంతలు పెట్టిస్తే బిల్డింగ్ ఏమైనా పాడైపోతుందేమో అని చెప్పని అంటారు. అది అవనే అవ్వదండి. కారణం ఏంటంటే ఆ నీరు ఒక చోట నిలవదు, అది ఫ్లో అవుతూనే ఉంటుంది భూమి లోపలికి. కనుక ఈ యొక్క నీటిని గనక మనం వినియోగం తగ్గిస్తే గనక ఖచ్చితంగా మనం నీటిని వృధా చేయకుండా భావితరాలకు అందించడం అనేవి అవుతాం. తర్వాత మూడో కాన్సెప్ట్ ప్లాస్టిక్. ఈ యొక్క 21వ శతాబ్దంలో మనిషి కనిపెట్టిన అతి గొప్పది, అతి భయంకరమైనది ఒకటే, ప్లాస్టిక్. అది ఎట్లా అంటే ప్లాస్టిక్ వచ్చేసి మన భారతదేశంలో వినియోగం తక్కువ, రీసైక్లింగ్ తక్కువ, రెండు తక్కువే. అదే అమెరికాలో వచ్చేసి వినియోగము ఎక్కువే, రీసైక్లింగ్ ఎక్కువే. దానివల్ల వేరే దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువ అయిపోతున్నాయి రోజు రోజుకి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ కరోనాలో మనకి ఎక్కువగా మన శానిటైజర్స్ అవన్నీ వాడుతూ ఉంటాం. నా తర్వాత నాప్కిన్స్ అని అవి రకరకాల యొక్క ప్లాస్టిక్ తో తయారు చేసిన మాస్కులని ఇవన్నీ వాడడం వల్ల అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పరేస్తున్నారు. దీని వల్ల ఏమవుతుంది అంటే డ్రైనేజ్ సిస్టమ్ లో ఇవన్నీ బ్లాక్ అయిపోయి వర్షాకాలం వచ్చినప్పుడు నీరు పైకి ఉబికిపోతుంది. దీనివల్ల ఎంతో వినాశనం అనేది ముందు ముందు మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంది. అయితే ఇక్కడ 5 hours ద్వారా మన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవచ్చు. అది ఎట్లా అంటే రిఫ్యూజ్. మన ప్లాస్టిక్ ని వద్దని చెప్పాలి. అది ఎలా చెప్తాం? ఏదైనా బయట ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక గుడ్డ సంచిని తీసుకెళ్తే ఎన్నో ప్లాస్టిక్ కవర్లకు అది సమానం అనమాట. ఒక్కసారి ఉపయోగపడుతుందా? కాదు, చాలా సార్లు ఉపయోగపడుతుంది. సరిగ్గా వాడితే కనుక 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎడాపెడా వాడినా సరే మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అది. సో అదే సమయంలో మనం ఎన్ని ప్లాస్టిక్ కవర్లని మనం వినియోగించవచ్చు? సుమారు ఒక 1000-2000. ఎంత ప్లాస్టిక్? ఒక 2000 ప్లాస్టిక్ కవర్లకి ఒక గుడ్డ సంచి సమానం. కనుక మనం రిఫ్యూజ్ చేసేయాలి, తర్వాత రెడ్యూస్ చేయాలి, అంటే తగ్గించాలి. తగ్గించే విధంగా మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. అలానే రీయూజ్ చేయాలి. సరే అనుకోకుండా మనకు ప్లాస్టిక్ కవర్ అనేది వచ్చింది, అనుకోకుండా ఎప్పుడు తెచ్చాం, అయితే ఒక్కసారి ఉపయోగించి పారేసేయకుండా దాన్ని 4-5 సార్లు, లేదు అది చినిగిపోయి పాడైపోయేంత వరకు మనం వాడుతూనే ఉండాలి. ఆ తర్వాత కూడా మనకి అది రీపర్పస్. ఎట్లా అంటే కొంతమంది టార్పాలిన్ సంచులు తీసుకొచ్చి ఇంటికి ఏదో వర్షం పడుతుందని కడతారు, ఆ తర్వాత చినిగిపోతుంది, చినిగిపోయిన తర్వాత వేరే దానికి ఉపయోగిస్తాం, అంటే ఇంకో వినియోగానికి మార్చాలి దాన్ని. అలా మార్చిన తర్వాత ఏం చేస్తామంటే రీసైక్లింగ్ సెంటర్స్, అంటే పాత ఇనప సామాను కొట్లు అనేవి ప్రతి ఊర్లో ఉంటాయి. అలాంటి ప్లేస్ కి తీసుకెళ్లి ఈ ప్లాస్టిక్ ని అక్కడ ఇస్తే గనక వాళ్ళు అమౌంట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అయినా మనం అక్కడ వాళ్ళకి ఇచ్చేయాలి. ఇచ్చేస్తే చక్కగా వాళ్ళు రీసైక్లింగ్ సెంటర్ కి పంపిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఏ వస్తువు అయితే మన ఇంటికి వచ్చిందో, అన్ని రకాలుగా ఉపయోగపడిందో, మళ్ళీ కొత్త వస్తువుగా మార్పిడి చెందడానికి అది రీసైక్లింగ్ సెంటర్ కి అవుతుంది. ఇవన్నీ మనం చేసిన తర్వాత కూడా కొన్ని ప్లాస్టిక్ కవర్స్ అనేవి రీసైక్లింగ్ సెంటర్ కి వెళ్ళవు. అలాంటప్పుడు మరి దానికి సొల్యూషన్ ఏంటి? ఎవరు తీసుకోవట్లేదు, రీసైక్లింగ్ సెంటర్ కి వెళ్తలేదు. అయితే చివరి అస్త్రం కింద మనం ఎకో బ్రిక్ అనే కాన్సెప్ట్ ని తీసుకొస్తాం. ఎకో బ్రిక్ అనేది ఏంటంటే 1 లీటర్ బాటిల్, 2 లీటర్ల బాటిల్, ఇలాంటి యొక్క వివిధ రకాల సైజుల్లో ఉండే బాటిల్స్ ని మనం తీసుకొని ఏవైతే మనకి ప్లాస్టిక్ అనేది రీసైక్లింగ్ వెళ్ళదో అలాంటి ప్లాస్టిక్ కవర్ ని చివరి ప్రత్యామ్నాయంగా మనం ఎకో బ్రిక్ లో మనం పెట్టేసి ఒకటి చేసేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఎకో బ్రిక్ అనేది అలా ఉండడం వల్ల ఏదో లార్జ్ ప్లేస్ లో స్ప్రెడ్ అవ్వకుండా ఉన్న ప్లాస్టిక్ ని ఒక బాటిల్లోనే మనం ఉంచేస్తాం. అయితే గత రైతు నేస్తం వాళ్ళది మీటింగ్, అంటే ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు నేను చెప్పాను, చాలా మంది అడిగింది ఏంటంటే మీరు అలా ఎకో బ్రిక్ ని ప్రత్యామ్నాయంగా చూపిస్తున్నారంటే, కాదండి, చివరి అంశం మాత్రమే ఎకో బ్రిక్ అనేది. ఎక్కడ అవ్వట్లేదు అనుకుంటే ఎకో బ్రిక్ తీసుకుంటాము. దాని నుంచి కొన్ని కన్స్ట్రక్షన్స్ అనేవి చేశారు మా వాళ్ళు పర్యావరణ గతివిధిలో. అలాంటిది చూస్తే గనక ఖచ్చితంగా ఎకో బ్రిక్ అనేది తీసుకొస్తే చాలా వరకు ప్లాస్టిక్ ని ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా మనం చేయొచ్చు. అయితే ఇక్కడ నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన రోజువారీ వినియోగంలో దీన్ని ఒక పర్యావరణం మీద పరిరక్షణ చేయాలి అంటే మనం మీటింగ్లకు వెళ్ళక్కర్లేదు, తర్వాత ఉద్యమాలు చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. మన ఇంటిని మనం మార్చుకోగలిగినప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి ఇల్లు మారుతూ ఉంటుంది. ప్రతి ఇల్లు మారితే అదే సమాజం మారిందంటే ఆటోమేటిక్ గా మన అందరినీ ఏదైతే అనుకున్నామో ఆ యొక్క అంశం అనేది తీరుతుంది. ఇక్కడ మనం ఇంకోటి ఏం చేయాలంటే చిన్న విన్నపం, మన కుటుంబంలో పెళ్లిళ్ళు జరిగినప్పుడు సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ఆహార వినియోగాన్ని తగ్గించి చేయగలిగితే గనక చాలా ప్లాస్టిక్ అనేది మన యొక్క డంపింగ్ యార్డ్కి వెళ్లకుండా మనం చేయగలిగిన వాళ్ళం అవుతాం. ఇలా చేస్తే చాలండి, భూమాత యొక్క రుణాన్ని తీర్చుకున్నదే మనం. ఇంకోటి ఏంటంటే పర్యావరణాన్ని కాపాడడం అనేది, పర్యావరణం పూజించడం, చెట్లను పూజించడం అనేది మన శివ భగవానుడి పూజించినట్టే నేరుగా. ఆయన్ని ప్రకృతితో పోల్చారు.
ఆయన యొక్క జటాజుటాలు గాని, ఆయన యొక్క శరీరాన్ని గాని, వీటన్నిటిని ప్రకృతితో వృక్షాలతో పూజించారు. కనుక మన ప్రకృతిని పూజించడం కూడా ఆ దేవుణ్ణి పూజించినట్టే. దాన్ని కాపాడుకుంటే మనం కాపాడుకున్నట్టే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సత్సంగం వారికి చాలా సంతోషం. ఇక్కడ నేను మీకు చివరిలో ఒక సందేశం చెప్తున్నాను. సేవ్ అవర్ మదర్ ఎర్త్, నాట్ ఫర్ అస్, ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఈ రోజున మనం కాపాడుకునేది ఏదైనా సరే అది డబ్బు రూపంలో కాదు, పర్యావరణ రూపంలో కూడా భావి తరాలకి మనకు అది అందించినట్టే. ధన్యవాదాలు. ధన్యవాదాలండి మణిరత్నం గారు, నమస్కారాలు. మీరు ఈ తక్కువ సమయంలో మాకు చాలా చక్కటి విషయాలు, అంటే ఏవైతే మనం ఆచరణ పెట్టగలమో, ఆచరణలో పెట్టగలమో, ఇది చాలా అవసరం అండి. చాలా పెద్ద పెద్ద విషయాలు చాలా ఉంటాయి, కానీ మనం మన యొక్క నిజ జీవితంలో మన ఇంట్లో కూడా మనము మీరు చెప్తున్నవి చూస్తే మాత్రం అన్ని సులభంగానే ఉన్నాయి. అంటే చాలా మందికి మాలాంటి వాళ్ళకి ఇంత అవగాహన లేకపోవచ్చు ఇంతవరకు. కాబట్టి ఇప్పుడు అవగాహన స్పష్టమైంది, మీరు చెప్పడం వల్ల స్పష్టమైంది. కాబట్టి ఇది మరి ప్రకృతి యొక్క ఆరాధన ఏదైతే ఉందో, అది శివారాధన అనేది ఏదైతే స్లోగన్ ఉందో, అది చాలా అద్భుతమైన స్లోగన్ అది. కాబట్టి ఇప్పుడు మనము ఏ విధంగా అయితే ఈ వస్తువులను అన్నింటిని కూడా మనం తక్కువ వాడుకుంటున్నామో, ఈ తక్కువ అనేది రాబోయే రోజుల్లో కూడా మిగతా రాబోయేటువంటి తరాలకు అందే అవకాశం ఉంటుంది అనేది చక్కటి విషయం. కాబట్టి మీరు ఎన్ని విషయాల్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ స్ఫూర్తి పదానికి వచ్చి ఈ విధంగా చక్కటి విషయం ప్రస్తావన చేసినందుకు మీకు మా అందరి సభ్యుల పరంగా మీకు నమస్సులు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఓవర్ టు శేఖర్. ధన్యవాదములు సార్. తదుపరి కీర్తన విత్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మాస్టర్ పార్పల్లి ఇబానన్ అండ్ మాస్టర్ పార్పల్లి ప్రభావన్. చిల్డ్రన్ ఆఫ్ శ్రీమతి మాధవి అండ్ శ్రీ ఫల్గున్ గారు, లెక్చరర్ ఆఫ్ మృదంగం, గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్, విజయవాడ. ధన్యవాదములు. తదుపరి హారతి.
ఓం జయ భారత మాతా తల్లి జయ భారత మాతా సుఖ సంపదలను సంగే సుఖ సంపదలను సంగే మాతృమూర్తివమ్మా. ఓం జయ భారత మాతా. ఋషి మునులందరూ పాడిరి నీ మహిమలు సర్వం, తల్లి నీ మహిమలు సర్వం. వృత్తిని సిద్ధినో సంగే వృత్తిని సిద్ధినో సంగే మమ్మేలిన తల్లి. ఓం జయ భారత మాతా. ఓం జయ భారత మాతా తల్లి జయ భారత మాతా. సుఖ సంపదలను సంగే సుఖ సంపదలను సంగే మాతృమూర్తివమ్మా. ఓం జయ భారత మాతా. నిర్మల మగు హృదయముతో నిన్ను ప్రార్థించినచో తల్లి, నిన్ను ప్రార్థించినచో పరమ వైభవమే నిజముగా పరమ వైభవమే నిజముగా సాధించే సుతులమ్మా. ఓం జయ భారత మాతా. ఓం జయ భారత మాతా తల్లి జయ భారత మాతా. సుఖ సంపదలను సంగే సుఖ సంపదలను సంగే మాతృమూర్తివమ్మా. ఓం జయ భారత మాతా. ఓం జయ భారత మాతా. ఈరోజు కార్యక్రమాలు అద్భుతంగా జరిగినాయి. అందరం కూడా ఆ యొక్క అనుభూతిని పొందాం మనము. అంటే ఒక గంట సేపు కార్యక్రమంలో ఇన్ని రకాల కార్యక్రమాలు, అటు పిల్లలు ఇటు పెద్దలు అందరూ కలిసినటువంటి చక్కటి కార్యక్రమాలు అనేవి మన నిజానికి ఇది ఆల్ ఇన్ వన్ అన్నమాట. మనకు బయట దొరకవు. మనకు ఇంత చక్కటి రూపశిల్పన ఈ యొక్క కార్యక్రమానికి చక్కటి శిల్పుల వెనుక ఉన్నటువంటి ఈ యువ బృందం అయితే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి, ఆశీస్సులు తెలపాలి. ముఖ్యంగా ఒకటి అనిపించింది ఏంటంటే పిల్లల లోపల ఇన్ని శక్తులు ఉంటాయి అని చెప్పేసి. కాబట్టి తల్లిదండ్రులుగా మనము చిన్నప్పుడే పిల్లలను ఒకవేళ సరైన మార్గంలో ఈ విధంగా పెట్టగలిగినట్లయితే అద్భుతంగా వాళ్ళ యొక్క మనసు ఇంకా వేరే పోదండి. ఇప్పుడు చూసాం చివరి లోపల బహుశా అన్నదమ్ములు అనుకుంటాను వాళ్ళు ఎంత చక్కటి సాధన చెప్పండి అది. కాబట్టి ఆ పిల్లలు ఇంకా వాళ్ళకు వేరే ఇంకే ఎటువైపు పోదు, అదే సాధనలో ఉంటారు. వాళ్ళు సాధన వల్ల ఆరోగ్యము బాగుంటుంది వాళ్ళకు. రెండవది వాళ్ళ యొక్క మనసు చక్కగా ఉత్సాహంగా ఉంటూ ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు అందరం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానంగా, ఎందుకంటే ఇంతకుముందు 8 గంటలు మన పిల్లలు పాఠశాలలో ఉండేవాళ్ళు, ఇప్పుడు అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా మనం తల్లిదండ్రులుగా చాలా జాగ్రత్త పడాలి మనము. కాబట్టి వాళ్ళ కొరకు మనం ఎటువంటి కార్యక్రమాలు పెట్టాలి ఇంకా ఇంట్లో తప్పదు. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా తప్పదు. కాబట్టి మనం పిల్లల్ని కాపాడుకోవాలి. కాబట్టి ఇటువంటి మంచి మార్గాల వైపు అవకాశం ఉన్న వాళ్ళం ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ చిన్నప్పుడే వాళ్ళకి మనం నేర్పించినట్లయితే కొన్ని గంటలు దాని మీద వాళ్ళ యొక్క సాధన జరుగుతుంటది. కాబట్టి సాధన పెరుగుతుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ యొక్క మనసు ఇంకో దిక్కుపోదు. మళ్ళీ రేపు మనకు పాఠశాల ప్రారంభమైన వెంబడే మళ్ళీ రేపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుందాం. ఈ విధంగా సత్సంగాన్ని ఈరోజు సుసంపన్నం చేసినటువంటి చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు. అదేవిధంగా పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సులు. ఒక సూచన ఉన్నది. రేపు ఆదివారము, రేపు 16వ తేదీ సాయంత్రం 6:30కు మనకు భారతమాత పూజ, ముఖ్యంగా వాత్సల్యానంద స్వామీజీ అని చెప్పేసి మనం చూసాము. ఇంతకుముందు మనం వారి యొక్క ఫోటోను కూడా చూసాము. వారి యొక్క ఆరాధన కార్యక్రమం ఉంది రేపు. ఇదే జూమ్ లో ఉంటుంది. ఆ లింక్ వేరే ఉంటుంది, అందరికి లింక్ వస్తుంది. అయితే ఆ లింకును దయచేసి మీరు మీ యొక్క తెలిసిన వాళ్ళకు కూడా పంపండి. ఎందుకంటే ఆ కార్యక్రమంలో ప్రధానంగా శ్రీ 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 కమలానంద భారతీ స్వామీజీ అని చెప్పేసి అందరికీ పరిచయమే. వారు దేవాలయాల యొక్క విషయాలు పట్టించుకొని అనేక దేవాలయాలకు పాదయాత్ర చేసుకుంటూ ఆ విధంగా అనేక విషయాలు చూసుకుంటూ దేవాలయ పరిరక్షణ సమితి అని చెప్పేసి ఇంతకుముందు చేశారు. ఇప్పుడు దేవాలయ ప్రతిష్ఠ అనేటువంటి దానికి పీఠాధిపతిగా ఉన్నారు వారు. అదేవిధంగా విజయవాడ గన్నవరంలో ఉన్నటువంటి భువనేశ్వరి మాత పీఠానికి వారు ఉత్తరాధికారిగా ఉన్నారు. కాబట్టి వారి యొక్క ప్రసంగం ఉంటుంది దాంట్లో పట. దాంతో పాటు శ్రీ కె కోటేశ్వర శర్మ గారు అని చెప్పేసి వారు ఢిల్లీ కేంద్రంగా
విశ్వ హిందూ పరిషత్తులో ప్రధానమైనటువంటి బాధ్యతలు ఉన్నారు వారు కూడా ఒక అంశం తీసుకుంటారు ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో. అందరం కూడా రేపు సాయంత్రం 6:30కు ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక సూచన అందరూ గమనిస్తారని కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని శాంతి మంత్రంతో పూర్తి చేసుకుందాం. ఇంద్రం యమం మాతరిష్వానమాహు వేదాంతినో అనిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచం యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హమితి బోధయేమం సత్శ్రీ అకాలేతి చ సిద్ధ సంతః శాస్త్రేతి కేచిత్ కతిచిత్ కుమారం స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం సైక ఏవ ప్రభురద్వితీయః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయం సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.